హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. జిల్లా కేంద్రానికి సంబంధించిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా స్టాఫ్ రిపోర్టర్స్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ సంబంధించిన ప్రతి ఒక్కరికి, మా నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 1 ఆగస్టు 2024 సుప్రీంకోర్టు ఒక చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. షెడ్యూల్ కులాల వర్గీకరణకు సంబంధించి మాదిగా ఉపకులాలు గత 30 సంవత్సరాలుగా చేస్తున్న ఉద్యమాన్ని, వాళ్ళ న్యాయపరమైన, చట్టపరమైన, రాజ్యాంగపరమైన హక్కును గౌరవిస్తూ చాలా చక్కటి తీర్పును సుప్రీంకోర్టు ఇచ్చింది. షెడ్యూల్ కులాల వర్గీకరణకు సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పును నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. ఈ తీర్పు విషయంలో వ్యక్తిగతంగా నేను చాలా సంతోషంగా కూడా ఉన్నాను. కారణం ఏమిటంటే 1994 జూలైలో తెలంగాణ షెడ్యూల్ కులాల వర్గీకరణ ఉద్యమం ప్రారంభమైంది. ఎంఆర్పిఎస్ నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దండోరా పేరుతో బ్రహ్మాండమైన సామాజిక ఉద్యమం జరిగింది. ఉద్యమం ప్రారంభమైన మొదటి రోజు నుండి తీర్పు వెలువడిన ఆగస్టు 1, 2024 వరకు కూడా ఆ ఉద్యమం వెంట నేనున్నాను. 1994 నవంబర్లో నేను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. ఎమ్మెల్యే ఎన్నికైన కొద్ది రోజులకే నేను మంత్రి కూడా అయ్యాను. దండోరా ఉద్యమానికి అన్ని రకాలుగా నా సహాయ సహకారాలు అందజేస్తూ వచ్చాను. రాజకీయంగా అనేక విమర్శలు ఎదుర్కొంటూ, ప్రతిపక్షాల యొక్క దాడిని కూడా ఎదుర్కొంటూ, వర్గీకరణ అనేది న్యాయబద్ధమైనది, చట్టబద్ధమైనది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి ఉన్నది. దీనికి తప్పకుండా మద్దతు ఇవ్వాలనే ఆలోచనతో గత 30 సంవత్సరాలుగా ఉద్యమం వెంట ఉన్నాను. వర్గీకరణకు మద్దతు ఇస్తూ వచ్చాను. ఈ 30 సంవత్సరాల కాలంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఆ తర్వాత తెలంగాణలో కానీ ఏర్పడిన అన్ని ప్రభుత్వాలు తీర్మానాలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా వర్గీకరణకు వాళ్ళ మద్దతు ఇచ్చారు. సమాజంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రజా సంఘాలు, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు, అన్ని మతాలకు సంబంధించిన ప్రజలు కూడా దండోరా ఉద్యమాన్ని ఒక సామాజిక ఉద్యమంగా భావించి మాదిగా ఉపకులాలకు రిజర్వేషన్ల అమలులో అన్యాయం జరిగింది, దీన్ని సరిచేయాలి అంటే వర్గీకరణ ఒక్కటే పరిష్కారమని భావించి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి వర్గీకరణకు మద్దతు ఇచ్చారు. అందుకు వాళ్ళందరినీ కూడా, దండోరా ఉద్యమానికి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఉద్యమంలో కొంతమంది దళిత బిడ్డలు కూడా అమరులైనారు. ఆ అమరులైన దళిత బిడ్డలకు నా నివాళులు అర్పిస్తున్నాను. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఎంఆర్పిఎస్ నాయకత్వంలో బ్రహ్మాండమైన ఉద్యమం జరిగింది. నేను మంత్రిగా ఉన్న సమయంలోనే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వము, నేను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే
వర్గీకరణకు చట్టబద్ధత లభించింది. దాదాపు 4 సంవత్సరాలు 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలైంది. ఒక జీవో ద్వారా షెడ్యూల్ కులాలను ఏబిసిడీలుగా వర్గీకరించి ఆ జీవో ఆధారంగా ఆయా కులాలకు న్యాయం జరిగే విధంగా వాళ్ళ వాటా వాళ్ళు పొందే విధంగా 4 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.